హలో అండి, ఇవాళ నేను మీ అందరికీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అలానే స్నాక్ రెసిపీకి అయితే చూపించేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పన్నీర్ పొటాటో ర్యాప్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ కుకింగ్ ఆయిల్, సరిపడిన వాటర్ అయితే వేసుకోండి. చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మినిమం 30 మినిట్స్ నానితే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలానే మనం ఫోల్డ్ చేసినప్పుడు కూడా చాలా వీలుగా ఉంటుంది. ముందుగా ఈ పన్నీర్ పొటాటో ర్యాప్కి లోపల స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉడికించిన పొటాటోస్, అలానే సన్నగా నిలువుగా చాప్ చేసుకున్న ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలానే ధనియా, జీరా, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే మీ స్పైస్కి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసిన అన్నిటిని ఒకసారి అయితే కలిపేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. అది హీట్ అయిన తర్వాత 4-5 పన్నీర్ ముక్కలు అయితే వేసుకోండి. బాగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. పన్నీర్ వేయించుకోవాలి అనుకుంటే వేయించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టఫింగ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ అంతా 5-6 నిమిషాలు బాగా వేయించేసుకోండి. స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే కలర్ అనేది ఈజీగా చేంజ్ అయిపోతుంది. ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా యాడ్ చేసుకుని అయితే వేయించుకోవచ్చు. నెయ్యి అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే పన్నీర్ ముక్కల్ని అలానే బంగాళదుంప పోపును కూడా మంచిగా వేయించేసుకున్నారు కదా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది అప్లై చేసుకోండి. మరొకసారి అయితే కలిపేసుకోండి. ఇంకా స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీనైతే ఇంకా పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ర్యాప్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా, టేస్టీగా, అలానే హెల్దీ స్నాక్ అయితే మీరు మీ పిల్లలకి అలానే పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఒక్కసారి అయితే మొత్తానికి కలిపేసుకోండి. ఇలా మీకు ఎంత సైజు వీలైతే అంత పెద్దగా అయితే చేసుకోండి. సో మనం స్టఫింగ్ అన్ని పెట్టాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు చపాతీ కింద అయితే ఒత్తేసుకోండి. ఇలా ఒక చపాతీ ప్రిపేర్ చేసుకుంటే చాలు, మన టమ్మీ మొత్తం ఫుల్ అయిపోతుంది. అంత హెల్దీగా అలానే టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా పిండితో అయితే ఒత్తుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అలానే పూరీలు ఒత్తుకుంటున్నప్పుడు మాత్రం వేడి చేసిన ఆయిల్తో అయితే ఒత్తుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. ఇలా కొంచెం పెద్ద సైజు చపాతీ అయితే చేసుకుంటే స్టఫింగ్ అన్నీ పెట్టుకున్నా సరే మీకు ఎక్కడ కూడా షేప్ అలానే విరగకుండా స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒత్తేసుకున్నారు కదా. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చేసుకున్న చపాతీని అయితే వేసేయండి. సో చపాతీ షేప్ వచ్చేసి ఇంత పెద్దగా ఉండాలి. అంత పెద్దగా ఉంటే స్టఫింగ్ అనేవి బయటికి రాకుండా మనకి క్లోజ్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చేసుకున్న చపాతీ అనేది వేయండి. ప్యాన్ అనేది హీట్గా లేకపోతే చపాతీలు చాలా గట్టిగా వస్తాయి. ఇలా 2 వైపులు కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఇంకా సరిపోతుందండి. సో ఇంకా పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా మిడిల్లో నుంచి ఒక చిన్న కట్ అయితే చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప పోపుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టేసుకోండి. ఇలా మరొక ట్రయాంగిల్ షేప్లో వచ్చేసి పన్నీర్ ముక్కలు. నేను వేయించుకుంటున్నప్పుడు పన్నీర్ సైజ్ ముక్కలు అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా చిన్న సైజ్ ముక్కల్లో అయితే కట్ చేసుకోండి. మనం ఫోల్డ్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటాయి. ఇలా మరొక సైడ్ అయితే అల్లం పచ్చడి అయితే పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ నేనైతే వీడియో అనేది పోస్ట్ చేశాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి. అల్లం పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే మరొక సైడ్ వచ్చేసి ఆనియన్స్, అలానే రెడ్ చిల్లీ సాస్ అయితే పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ అయితే చేసుకోండి. షేప్ మాత్రం ఇలా రావాలి. సో స్టఫింగ్ అన్నీ కూడా మంచిగా పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పొటాటో ర్యాప్ అన్నిటిని 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయ్యేలా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం చాలా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది స్లో టు మీడియంలో అయితే పెట్టుకోండి. బాగా 2 వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. సో బయట క్రిస్పీగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కొంచెం స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఈ పన్నీర్ పొటాటో ర్యాప్ అనేది వెజ్లోనే కాదు నాన్ వెజ్లో కూడా ట్రై చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది.
సరదాగా స్నాక్ రెసిపీ అయితే ట్రై చేసుకోండి. రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన రెసిపీని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఇలా రెండు వైపులు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే అప్లై చేసుకోండి. ఆనియన్ స్లైసెస్తో కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గోధుమ పిండితో హాట్ స్నాక్ ఆర్ టిఫిన్ రెసిపీ అనేది ట్రై చేశారు కదా. స్వీట్ రెసిపీ టిఫిన్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకోండి. ఒక్కసారి అయితే చూపించేస్తాను. చూడండి ఎన్ని లేయర్స్గా ఎన్ని డిఫరెంట్ స్టఫింగ్స్తో అయితే ఉందో. చూడటానికి ఒక రెస్టారెంట్ స్టైల్ లుక్లో ఉంది కదా. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. సో ఇలా వెజ్లోనే కాదు నాన్ వెజ్ స్టఫింగ్ అయితే చేసుకుంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక లేయర్లో ప్రాన్స్, అలానే ఒక లేయర్లో చికెన్ పీసెస్, అలానే ఫిష్ పీసెస్ అయితే పెట్టుకోండి. ఇలా స్టఫింగ్ చేసుకున్నా సరే ఒక డిఫరెంట్ స్నాక్ అయితే రెడీ అవుతుంది. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాష్ వ్లాగ్స్. ఇప్పుడు మీ అందరికీ స్వీట్ పూరి అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్వీట్ పూరి వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి చట్నీ అలానే ఏమీ అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా గోధుమ పిండి అయితే తీసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. సరిపడిన వాటర్ అయితే వేసుకోండి. ఇలా చపాతీ ముద్దలాగైతే కలిపేసుకోండి. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ పూరికి కావాల్సిన పాకాన్ని అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా 1 కప్ షుగర్ అయితే వేసుకోండి. అలానే 1/2 కప్ వరకు వాటర్ అయితే వేసుకోండి. షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ అనేది బాగా తీగపాకం వచ్చేంత వరకు అయితే బాగా మరిగించేసుకోండి. అలా తీగపాకం వచ్చిన తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచీని అనేది యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకోండి. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. అది బాగా హీట్ అవ్వనివ్వండి. ఇంతలోపు పూరీలు అయితే ఉత్తేసుకుందాం. పూరీలు బాగా పొంగాలంటే మినిమం 30 మినిట్స్ వరకు నానితే పూరీలు బాగా పొంగుతాయి. అలానే కాచుకున్న ఆయిల్లో అయితే వేసి పూరీలు ఒత్తుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. మీరు ముందుగా కడాయి అయితే పెట్టుకోండి. ఆయిల్ అయితే హీట్ అవనిస్తున్నారు కదా. అలా మరుగుతున్న ఆయిల్లో అయితే ఒకసారి ఈ చపాతీ ముద్దనైతే ఒకసారి డిప్ చేసుకోండి. ఇలా చపాతీ కర్రతో అయితే ఒత్తేసుకుంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఈ పూరీలు అనేది అన్ని వైపులా కూడా ఈవెన్గా అలానే సమానంగా ఒత్తుకుంటే మనం ఆయిల్లో వేయగానే మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఈవెన్గా అయితే ఒత్తేసుకోండి. ఈ స్వీట్ పూరీ రెసిపీ వచ్చేసి ముదిరి పాకం అయితే ఒక టేస్ట్ ఉంటుంది. అలానే లేత తీగ పాకం అయితే మరొక టేస్ట్ ఉంటుంది. ముదిరి పాకం అయితే పైన పంచదార పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే లేత తీగ పాకం వచ్చేసరికి జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలను అయితే వేసేసుకోండి. ఆయిల్ అనేది పూరీల పైకి వేస్తూ ఉంటే ఈజీగా మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఈ పూరీలు బాగా పొంగాలంటే ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోండి. ఈ పూరీలు కనుక స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా గట్టిగా అలానే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అలానే వేగుతున్నప్పుడు మాత్రం ఆయిల్ అనేది పూరీల పైకి వేస్తూ ఉంటే మనకి పూరీ అనేది బాగా పొంగుతుంది. ఇలా పూరీలన్నిటిని ఆయిల్ అయితే వేయించేసుకున్నారు కదా. ఇలా వేయించుకున్న పూరీలన్నిటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో అయితే వేసేసి 2 నిమిషాల పాటు ఆ షుగర్ సిరప్లో అనేది ఉంచేసేయండి. పాకం అనేది బాగా పూరీలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు జ్యూసీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. నా వ్లాగ్స్ అండ్ నా ఫుడ్ రెసిపీస్, ఫుడ్ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా గాష్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా యూజ్ అవుతుంది. అలానే ఈ 2 రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలా 2 నిమిషాల పాటు అన్ని పూరీలని పాకంలో అయితే ఉంచేసుకోండి. ఇలా పైన అయితే పాకంతో సర్వ్ చేసుకోండి. అలానే కట్ చేసుకున్న బాదం పలుకులు అలానే పొమగ్రనేట్ సీడ్స్తో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తిని ప్రతి ఒక్క ఇంట్లోనూ దొరికే హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ 2 రెసిపీస్ కూడా ట్రై చేసి మీకు ఏ రెసిపీ అనేది బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా గాష్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.